M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఈ రోజు నుంచి నవగ్రహ శ్లోకం, అలాగే జపం, రోజుకొక శ్లోకం, అలాగే జపం, అలాగే గాయత్రి మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతినిత్యం సులభంగా ఇంటి వద్ద వాళ్ళ యొక్క శక్తి మేరకు వీటిని పఠించుకోవన్నా లేదా విన్నా మనకున్నటువంటి ప్రతి మనిషి జీవితంలో నవగ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. అందుకని ఆ దోషం పరిహారం కావాలంటే కొంతైనా మనం జపం చేసుకోవాలి. అందరూ జపం చేయించుకోవాలంటే ఆర్థిక భారం సమస్య కాబట్టి మనకు తెలిసిన విధంగా స్నానం చేసే రోజు ప్రతినిత్యం ఒక్క 10 నిమిషాలు కూర్చుని ఈ నవగ్రహ స్తోత్రం, అలాగే గాయత్రి, అలాగే మంత్రం, ఈ 3 కూడా ప్రతినిత్యం మీరు చదవగలిగిన సార్లు చదువుకుని ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ ముందుగా నవగ్రహ స్తోత్రం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అలాగే మొట్టమొదట నవగ్రహాల్లో మొట్టమొదటి సూర్యుడు కాబట్టి ఈ గ్రహం యొక్క స్తోత్రం తెలుసుకున్నాం. జపా కుసుమసంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరుం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. అలా ఇంకోసారి చదువుతున్నాం. జపా కుసుమసంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరుం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఇలాగా కనీసం రోజు ఒక 7 సార్లు చదవండి లేదా వినండి. అలాగే ఈ సూర్యుని యొక్క గాయత్రి ఉంది. ఈ గాయత్రి ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాతు. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాతు. దీన్ని రోజు 10 సార్లు తక్కువగా కన్నా చదువుకోండి, 10 సార్లు. అలాగే సూర్యుని యొక్క మంత్రం ఉంది. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః. ఇది మీరు చదవగలిగినంత సార్లు, అంటే ఎన్ని రోజులైతే అన్ని రోజులు 7,000 సార్లు చదవాలి. మీరు ప్రతినిత్యం ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు మీరు చదువుకుని నవగ్రహాల్లో మొట్టమొదటి వాడైనటువంటి సూర్యుడిని మనం ప్రార్థన చేసుకోండి. మీ జాతకంలో కానీ ఆరోగ్య సమస్యలున్నా, బహుకాలంగా మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి శరీర వ్యాధులు ఏమన్నా ఉంటే కనుక సూర్యుడిని కనుక ఆరాధించినట్లయితే ఆ వ్యాధులన్నీ కూడా మనకి దూరం అవుతాయి. అందుకని ఈ సూర్య జపాన్ని ప్రతినిత్యం కూడా మీరు చదవగలిగినంతసేపు చదవండి, ప్రార్థన చేసుకోండి. మీకు అందరికీ కూడా ఆ సూర్య భగవానుడు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని
అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఆయుర్వృద్ధి కావాలని, కలగాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాపాక వెంకట ప్రభాకర్.